1984 డిసెంబర్ 2-3 తారీఖుల్లో భూపాల్ జంక్షన్లో జరిగిన అతిపెద్ద ఇండస్ట్రియల్ డిజాస్టర్ని ఒక వెబ్ సిరీస్ రూపంలో మనకి లాస్ట్ ఇయర్ నవంబర్ 18న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఫార్ దాన్ని నేను మిస్ అయ్యాను అండ్ రీసెంట్గానే చూశాను. సో ఆ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి చాలామంది ఆల్రెడీ వెబ్ సిరీస్ని చూసుంటారు. సో బట్ నేను రీసెంట్గానే ఆ వెబ్ సిరీస్ని చూశాను కాబట్టి రివ్యూ ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది. సారీ ఫర్ దట్. టు బి ఫ్రాంక్, ది రైల్వే మెన్ ఈ వెబ్ సిరీస్ చూసే వరకు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ డిజాస్టర్ జరిగింది మన దేశంలో, అది కూడా భూపాల్ జంక్షన్లో జరిగిందని నాకైతే తెలియదు. అండ్ ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఇంకొకసారి ఇలాంటి సంఘటన ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగకూడదని మనస్ఫూర్తిగా నేను దేవుని కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. ఈ వెబ్ సిరీస్ మొత్తం భూపాల్ జంక్షన్లో ఉన్న ఒక కెమికల్ ల్యాబ్లో జరిగిన గ్యాస్ లీకేజ్, అలాగే దాని నుంచి ఆ పర్టికులర్ సిటీలో భూపాల్ జంక్షన్లో ఉన్న రైల్వే టీం ఎలా తమ సిటిజన్స్ని కాపాడుకోగలిగారు, ఎంతమందిని కాపాడుకోగలిగారు, ఎలా కాపాడుకోగలిగారు, ఇలాంటి అంశాల చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ వెబ్ సిరీస్లో ఉన్న ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే హానెస్టీ అటెంప్ట్. నిజాయితీగా ఈ అటెంప్ట్ని అయితే చేశారు వాళ్ళు చెప్పొచ్చు. అలాగే ఈ వెబ్ సిరీస్ మొత్తం జస్ట్ 4 ఎపిసోడ్స్లో ఫినిష్ చేశారు. బేసిక్గా ఇలాంటి సర్వైవల్ స్టఫ్ ఉన్న వెబ్ సిరీస్లో ఎక్కువ డ్యూరేషన్ కూడా అంత మంచిది కాదు. సో ఈ విషయంలో మాత్రం మనం టీంని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. వెల్, కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్లో ప్రతి క్యారెక్టర్ని మెయిన్ క్యారెక్టర్ అనే అనాలి. బట్ మెయిన్గా మనం తీసుకుంటే నలుగురు లీడ్ రోల్స్లో మనకు కనిపిస్తారు. అల్లే కేకే మీనన్ గారు, మాధవన్ గారు, బాబెల్, అలాగే మన మున్నబాయ్ అదే దివ్యేందు శర్మ, వీళ్ళు నలుగురు కూడా ఈ మూవీకి ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పచ్చు. ఎందుకంటే యూనో ఈ వెబ్ సిరీస్లో చాలా పార్ట్ వాళ్ళు ఏంటంటే ఫేస్కి మాస్క్ అంటే ఒక క్లాత్ని కట్టుకుని యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ పండించింది త్రూ కళ్ళతోనే అండ్ లిటరల్లీ జీవించారని చెప్పాలి. ఒకళ్ళు ఇద్దరు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. అండ్ ఎస్పెషల్లీ నాకైతే పర్సనల్గా కేకే మీనన్ గారి క్యారెక్టర్ అయితే చించి ఉతికి ఆరేశారని చెప్పచ్చు. మాధవన్ గారు కూడా త్రూ అవుట్ వెబ్ సిరీస్ ఉన్నారు కానీ ఆయన కనిపించే డ్యూరేషన్ అనేది చాలా తక్కువ. సో నాకైతే నలుగురిది నచ్చింది. నలుగురిలో నా ఫేవరెట్ అయితే మాత్రం కేకే మీనన్ గారు. ఆయన కళ్ళతో చేసిన మ్యాజిక్ అలాంటిది. వెల్, కమింగ్ టు ద డైరెక్షన్ పార్ట్, ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది శివ్ రావలి గారు. ఆయన కూడా ఆయన పార్ట్ని ఫెంటాస్టిక్గా పోషించారు, యాక్టర్గా కాదు యాజ్ ఎ రైడర్గా. సో స్క్రీన్ ప్లే అనేది అద్భుతంగా ఉంది, ఎక్కడా కూడా మనకి బోర్ కొట్టదు. ప్రతి సీన్ని ఆల్మోస్ట్ ప్రతి సీన్ని కూడా ఎంగేజింగ్గా హుక్ చేశారు. అఫ్కోర్స్ కొంచెం ఎమోషన్ విషయంలో మనం మరీ హైకి వెళ్ళాం. అలాగే ఈ వెబ్ సిరీస్లో కూడా ఎక్కడ కూడా హై ఇచ్చే ఎలివేషన్ సీన్స్ ఇచ్చే సీన్స్ ఏవీ లేవు, కానీ త్రూ అవుట్ ద నేరేషన్లో మాత్రం మనకి హుక్ చేస్తారు. లైక్ ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొక ఎపిసోడ్ చూడడానికి తర్వాత చూద్దాంలే అన్న గ్యాప్ ఎవరు, ఎందుకంటే ఆ రెండింటి మధ్య ఉన్న ఎడ్జ్ని ప్రాపర్గా మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో వాళ్ళు హుక్ చేశారు. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా మనం 4 గంటలు ఎట్ ఎ సింగిల్ స్ట్రెచ్ చూసేస్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. కుదరదు సార్. ఈ వెబ్ సిరీస్కి ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఈ వెబ్ సిరీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది శామ్ స్లాటర్ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే చెత్త కొట్టేశారు. చాలా బాగుంది ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్లో లిటరల్లీ ఫెంటాస్టిక్. ఆ సీన్ ఏదైనా కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో అప్రిషియేట్ సార్. అలాగే ఈ వెబ్ సిరీస్లో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా మనకి డల్ మోడ్ కానీ అలా ఏం కనిపించదు. స్క్రీన్ ప్రజెన్స్ రిక్వైర్మెంట్ని పర్ఫెక్ట్గా అందించారు. సో అప్రిషియేట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ది రైల్వే మెన్. అదనమాట సంగతి. సో ఎవరైనా ఈ వెబ్ సిరీస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆల్రెడీ చూసేస్తే మాత్రం మీకు ఎలా అనిపించింది ఈ వెబ్ సిరీస్ అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ప్లీజ్ హిట్ థమ్ సింబల్. సో మీకు అది నచ్చిందని నేను అనుకుంటాను. అలాగే do subscribe and support me. Thank you.